పలంనేరు హెల్మెట్ అవేర్నెస్ లో ప్రభావంగా మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీని ముఖ్య ఉద్దేశము మనకి చిత్తూరు పోలీసు ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న కారణంగా, హెల్మెట్ లేని కారణంగా యాక్సిడెంట్స్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు. నియర్లీ ఈ సంవత్సరమే ఒక 80 మెంబర్స్ దాకా మనకు చనిపోయినారు. కేవలం అది హెల్మెట్ లేకపోవడం వల్ల ఇది జరిగింది. కాబట్టి దానిలను ఆ యాక్సిడెంట్స్ను రిడక్షన్ చేసేదానికి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఊరికే హెల్మెట్ లేకపోతే ఊరికే ఫైన్ వేసేదాని గురించి కాదు, మీ ప్రొటెక్షన్ గురించి ఇదంతా చేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఫర్దర్గా కూడా ప్రతి ఒక్కరూ దీన్ని సమవంత బాధ్యతగా తీసుకొని హెల్మెట్ కంపల్సరీగా వినియోగించాలని కోరుకుంటున్నాం. ఈ ముఖ్య అవేర్నెస్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి ఎక్కువగా. అలాగే మన దగ్గర కూడా ప్రమాదకరమైన రోడ్లు ఉన్నాయి. ముగిలి ఘాట్లో అయితే మిగిలిన ప్లేస్లో అయితే పోతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఎక్కువ అబ్జర్వ్ చేసింది 2 వీలర్స్. నెలలో అట్లీస్ట్ ఒక 10 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి హెల్మెట్ లేని కారణంగా ప్రమాదం ఎక్కువ జరగడం. కాబట్టి ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ప్రతి ఒక్క పబ్లిక్ లేకపోవడానికి హెల్మెట్ ధరించండి, మీ ప్రాణానికి రక్షణ ఇవ్వండి అన్న ఒక స్లోగన్తో మీకు అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 10-15 డేస్ పబ్లిక్కు హెల్మెట్ పెట్టుకొని ప్రచారం చేస్తాము. తర్వాత కూడా హెల్మెట్ పెట్టుకోకుండా పోతే చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడతాయి. ఎంవీ యాక్ట్ బాగా సవరించబడింది. ఇంతకుముందు ఫైన్ అమౌంట్ తక్కువగా ఉండేది, ఫైన్ అమౌంట్ ఎక్కువగా ఉంది. సో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి, మీకు మీ కుటుంబానికి ఆపద లేకుండా చేసుకోండి. ఈ సందర్భంగా ఇక్కడున్న చాలామంది స్వచ్ఛందంగా వచ్చి మనకు హెల్మెట్ ఇచ్చి సార్ మీ చేతి మీద ఉండన్నారు. ఎమ్మెల్యే గారు సంబంధించి చాలామంది మనకు స్పాన్సర్ చేశారు. సో ఇది ఇచ్చేసిన కార్యక్రమం ఎమ్మెల్యే గారికి సందేశం ఇచ్చి ఆ ఎమ్మెల్యేలు పంపించాలని కోరుతున్నాను. సురేష్, గజేంద్ర, చంద్ర, నీ పేరు ఎప్పుడు పిలిచి మేడం ఎవరు వెళ్ళొద్దండి, ర్యాలీ ఉంది. మేడం చెప్తాను పంపించు. తర్వాత శ్రీధర్ వచ్చాడా రమ్మన్నట్లే ముందుకు అహ్మద్ బాషా, లోకేష్ కూడా, శివ, ఉంటే వాళ్ళు రండి. ఇందాక మీ పేర్లో పిలిచాము, వేణులు ఉంటే పంపించాము. సైడ్ వచ్చేనా వస్తుంది.
ఉండండి, తోసుకోవద్దు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో రోడ్డు భద్రత కానీ ప్రాణ నష్ట నివారణకు సంబంధించి 2 వీలర్స్ అంటే బైకుల పైన తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా అనే దానిపైన ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు మన పలమనేరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన డిఎస్పీ గారు కానీ మన సిఐ గారు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లుండాలని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈరోజు మీరంతా టీనేజర్స్లో ఉండేటువంటి పిల్లకాయలు. చాలా మందికి మీ అందరికీ కూడా బైకుల పైన కాలేజీలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఈ వయసులో మీరు ఏది లెక్క పెట్టే పరిస్థితి ఉండదు. ఈ వయసు అటువంటిది. నేను మిమ్మల్ని కోరుకునేది అదే భద్రత, మీ ప్రాణాలకు రక్షణ 2 వీలర్స్కు ప్రధానంగా హెల్మెట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా మళ్ళీ హాస్పిటల్కి పోతే కట్టుకుంటారు. ఏ పార్ట్ ఎక్కడ డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక హెడ్ ఇంజరీ జరిగితే తల కింద పడితే ఖచ్చితంగా అది ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేయడానికి అవకాశమే లేదు. ట్రైన్ మీద ఎక్కడైనా టచ్ అయ్యి చిన్న దెబ్బ రోడ్డు పైన బ్రెయిన్ పైన పడినా కోమాలోకి వెళ్ళిపోతారు, ప్రాణాలకు ప్రమాదం. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అది కుటుంబానికి కూడా పెనుభారం. ఎందుకంటే అది ఏదైనా జరగరాంది జరిగితే, ముఖ్యంగా మీలాంటి యూత్కు అది ఎక్కడైనా జరిగితే అది మీ ఒక్కరికి జరిగే నష్టం కాదు, కుటుంబానికి మొత్తానికి జరిగేటువంటి నష్టం. కాబట్టి ఆ నష్ట నివారణ కల్పించాలంటే ముఖ్యంగా మీలాంటి యువకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇకపోతే హెల్మెట్లకు సంబంధించి కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్లు అమ్ముతూ ఉన్నారు. ఆ హెల్మెట్లు ఐఎస్ఐ ఉందా, ఐఎస్ఐ మార్క్ ఉందా, ఇచ్చినటువంటి హెల్మెట్ కరెక్ట్గా కింద పడినప్పుడు అది బ్రేక్ అయ్యి హెడ్కు అది రక్షణ కల్పిస్తుందా అనేది హెల్మెట్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన దానిపైన ప్రధానమైనటువంటి విషయం. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మన హెల్మెట్ కొనేటప్పుడు రోడ్డు పక్కన ట్రాఫిక్లో ఉండేటప్పుడు కూడా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు. అవన్నీ ఐఎస్ఐ మార్కులు ఉన్నాయా లేవా, ఐఎస్ఐ మార్క్ ఉందని చెప్తారా, నిజమా కాదా మనకు తెలియదు. అటువంటివి మనం తీసుకుంటే మనకు అది రక్షణ కంటే ఇబ్బందులు ఎక్కువ కూడా కలిగిస్తుంది. కాబట్టి మంచి ఐఎస్ఐ మార్క్ ఉండేటువంటి హెల్మెట్లు ధరిస్తే ఖచ్చితంగా కూడా అది మన తలకు రక్షణ కల్పిస్తుంది, ప్రాణ నష్టాన్ని నివారిస్తుంది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా అమలు చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మాదక ద్రవ్యాలపైన కూడా మనకు అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎక్కడైనా లోన్ అయితే ఖచ్చితంగా మన జీవితం నాశనం అయిపోతుంది. జీవితం నాశనం చేసుకుంటే మన భవిష్యత్ అంధకారం అయిపోతుంది. దానివల్ల మన కుటుంబాలు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైనా అటువంటి జరిగితే ఖచ్చితంగా మీ హైయర్ అథారిటీస్, మీ కాలేజీలో ఉన్నటువంటి మీ ప్రిన్సిపాలో, టీచర్సో, పోలీసో ఎక్కడో చోట ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని, మీరిద్దరు కొట్టాడుకోతారు, దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ వాడండి, మీ ప్రాణాలకు రక్షణ కల్పించండి, మీ కుటుంబాలకు రక్షణ కల్పించామని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి అందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు పోలీస్ పైన మా వాళ్ళే చెప్తా ఉంటారు, పక్కన ఎక్కడంటే అక్కడ పట్టుకొని ఫైన్లు రాస్తారని. వాళ్ళు ఫైన్లు రాసినా ఏది రాసినా ఆదాయం కంటే మన ప్రాణాలకు రక్షణ కల్పించాలని. ఈరోజు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే అదొక ప్రమాదం, హెల్మెట్ లేకుండా మనం పోతే అదొక ప్రమాదం. 3 మనుషులు ఒక దాంట్లో ఒక వెహికల్లో ఎక్కిపోతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అది కూడా అల్టిమేట్గా నష్టం మనకే జరుగుతుంది.
దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో పోలీస్ వ్యవస్థ కొంత ఎక్కువ హార్ష్గా ఉన్నా అది తప్పు అనుకోకూడదు. దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. ప్రభుత్వం కానీ పోలీసు కానీ అదేవిధంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్స్ ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటాడో ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఏది చేసినా ఆదాయం కోసమే కాదు కానీ మన రక్షణ కోసం కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని తెలుసుకొని దాన్ని బాగా అనుసరించి మీ ప్రాణాల రక్షణ కల్పించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై ఫోటో దిగినాక మళ్ళీ ర్యాలీ ఉంటుంది, చిన్న ర్యాలీ. కాపాడుకుందాం. హెల్మెట్ బరువు కాదు, హెల్మెట్ ఒక జీవితం. సదా మీ సేవలు పోలీసు వారిని ఒక హెల్మెట్ ఒక జీవితం. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. హెల్మెట్ బరువు కాదు, హెల్మెట్ ఒక జీవితం. సదా మీ సేవలు పోలీసు. హెల్మెట్ బాయ్స్ ఇది కరెక్ట్ రా, ఇది కరెక్ట్ ఉండు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. ఆర్గనైజేషన్ కమ్యూనిస్ట్ మన సెల్లో తీసుకోపియాలి. అనే విధానంగా మన యొక్క సీఎం సార్ తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ని బట్టి ఈ యొక్క సందర్భంగా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యకి ఇచ్చేసి సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి మీ అందరికీ కూడా ఈ మొబైల్స్ అందించి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి సార్ మన ముందుకు వచ్చినందుకు మంత్రి సమయం స్పెండ్ చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా ఈ మొబైల్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది మనం కూడా దృష్టి పెట్టుకుని మనం ఏదైతే డేటా లాగింగ్లో మనం వెనకబడతా ఉన్నామో లేదా చేయలేకపోతున్నామో, మారుమూల ప్రాంతాల్లో పనిచేయడం కష్టంగా ఉందని మీరందరూ అడిగిన దానికి వెంటనే స్పందించి ఈ మొబైల్స్ని మీకు త్వరగా అందించడానికి సార్ వాళ్ళందరూ చేసినటువంటి మన సీఎం సార్ చేసినటువంటి కృషిని బట్టి తీసుకున్నటువంటి ఈ యొక్క శ్రద్ధను బట్టి ఎంతో సంతోషిస్తూ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా దీన్ని కీపప్ చేసుకుని మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా. మరి తదుపరిగా కార్యక్రమం పలమనేర్ పట్టణ పార్టీ అధ్యక్షులు బిఆర్సి పుట్టేనని మాట్లాడుతూ కోరుచున్నాను. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు, బాలికల విద్య,
రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను. జై హింద్. హరిజనవాడ మమత. ఎద్దుల సంతోషి. లత. కూర్మాయి వన్. ఇట్లా చూడండి. గంగవరం మండలం నుంచి జరగండి. నేను సుజాత. దండపల్లి క్రాస్ మంగమ్మ. అటుకరాలపల్లి పెద్దారికుంట. కొలత్తూరు. గుత్తివారిపల్లి. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పలమనేరు నియోజకవర్గ అన్న వాళ్ళందరికీ, అదేవిధంగా అందరికీ, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారాలు. మా అంగన్వాడీ టీచర్స్ కి ఎంతో ఆనందకరమైనటువంటి సమయం ఇది. చాలా హ్యాపీ మూమెంట్స్ తో వచ్చాము. సో ఇక్కడ మనకి ఇప్పుడు మొబైల్స్ డిస్ట్రిబ్యూషన్, దీని వెనకాల ఎంతో కష్టం ఉంది. సో అయితే ఈ గవర్నమెంట్ లో మనకి ఫుడ్ సప్లై విషయంలో కానీ ఎక్కడా కూడా మనకి 1 month కానీ 1 day కూడా డిలే లేకుండా ఫుడ్ సప్లై అనేది మనకి జరుగుతూ ఉంది. సో గ్యాప్ అనేది లేదనమాట. అదే విధంగా వర్క్ బర్డన్ కూడా ఎప్పుడైతే వెళ్ళి మనం ఇమీడియట్ గా మేము 2 apps లోనూ సేమ్ డే కానీ మేము చేయలేకుండా ఉన్నాము అని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంటనే మనకి యాప్ లో ఉన్నటువంటి కొన్ని డేటా ఎంట్రీస్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో అది కూడా మనకి చాలా చాలా సంతోషమైంది అనమాట. గ్రోత్ మానిటరింగ్ అవ్వచ్చు, ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా మనకి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఇల్లు అవుట్ అటెండెన్స్ ఉండేది అంగన్వాడీ టీచర్స్ కి. సో అవన్నీ కూడా మనకి రిమూవ్ చేసేసారు. సో అది కూడా చాలా చాలా హర్షించదగ్గ విషయం అనమాట. సో నెక్స్ట్ మొబైల్స్ డిమాండ్ అనేది ఎప్పుడైతే వర్క్ లోడ్ ఎక్కువైందో, సో మనం చేస్తున్న పనిని డేటా ఎంట్రీలో చూపించుకోవాలి కాబట్టి, సో అక్కడ డేటా ఎంట్రీలో వెనుకబడడం ఎక్కడ అనేది ప్రభుత్వం ఆలోచించింది. సో మంచి మొబైల్స్ ఇస్తే మనము ఈ స్టేటస్ ని కూడా మన స్టేట్ లో ఇంప్రూవ్ చేయొచ్చు అన్న దృష్టితో సో మనకి మంచి మొబైల్స్ అన్నమాట. చాలా చక్కగా ఉన్నాయి మొబైల్స్ అయితే. సో మొబైల్స్ కూడా మనకి సార్వాల తరఫున, ప్రభుత్వం తరఫున సో ఇంత ఇమీడియట్ గా మాకు ఇవ్వబోతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో అదే విధంగా ఇంకా సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంకి వస్తే అసలు మౌలిక వసతుల కల్పనలో ఎంత ఫాస్ట్ మూవ్మెంట్ ఉందంటే సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ కి తెలుసు ఎంత మంచి మెటీరియల్ సప్లై జరుగుతూ ఉందనేది. అసలు ఏ స్టాక్ ఎప్పుడు మన గోడౌన్కి వస్తుందో కూడా
తెలియట్లేదు, అంత ఫాస్ట్ వస్తుంది, 1 by 1. సో అంత చక్కగా మనకి సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ కి స్టాక్ డిస్ట్రిబ్యూషన్ కానీ, సో అంగన్వాడీ సెంటర్స్ కావాల్సినటువంటి మెటీరియల్స్ కూడా సో చాలా సప్లై జరిగిందా లేదా, వాస్తవంగా కాదా? ప్రీ స్కూల్ కిట్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏ సెంటర్ కి కూడా ముందైతే మినీకి సపరేట్, మెయిన్ కి సపరేట్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. సో ఆ వ్యత్యాసం కూడా తీసేశారు. మెయిన్ అయినా మినీ అయినా ఒకటే మెటీరియల్ సప్లై ఉండాలి అని చెప్పి. సో మెడిసిన్ కిట్ అవ్వచ్చు, ప్రీ స్కూల్ కిట్ అవ్వచ్చు, ఎక్కడా కూడా మనకు షార్టేజ్ అనేది లేదు. సో ఇంకా గర్వించదగ్గ విషయము, ఇంకా సంతోషించాల్సిన విషయం ఏమంటే మినీ సెంటర్స్ ఈ ప్రభుత్వంలో మనకు మెయిన్ అవుతూ వచ్చాయి. సో అది ఇంకా చాలా పెద్ద సక్సెస్ స్టోరీ. సో ఇవన్నీ కూడా మనకు చేస్తూ వచ్చారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కి బెనిఫిట్స్ కూడా, బెనిఫిట్స్ అంటే మనకు జీవోస్, కొన్ని రకాల జీవోస్, మట్టి ఖర్చులు కానీ కొన్ని అమలు చేస్తూ వెళ్తున్నారు ముందుకి. సో వీటన్నిటిని మనం స్వీకరించి ఏదైతే ప్రభుత్వం మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో, ప్రీ స్కూల్ పిల్లల విషయంలో అయితే ప్రీ స్కూల్ ప్రాథమిక విద్య, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వీళ్ళకి ఇవ్వాల్సిన సర్వీసెస్ మన వైపు నుంచి ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో అది చక్కగా 100% మనం ఈ సందర్భంగా చేసి నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరి తరఫున సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రభుత్వం నుంచి 5G మొబైల్ మంచి కంపెనీ శాంసంగ్ కంపెనీ నుంచి ఈరోజు అందరు అంగన్వాడీలకు సంబంధించినటువంటి టీచర్స్కు ఇచ్చే కార్యక్రమం దాదాపు మన నియోజకవర్గంలో 423 మందికి ఇది పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు తీసుకుంటున్నాం. ఇప్పుడే అంగన్వాడీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా 2 రకాలుగా చెప్పినారు. అంటే ఒక పక్క ఇది సెల్ ఫోన్ ఇచ్చడం సంతోషమే, ఇచ్చిన తర్వాత మా దగ్గర పని ఎక్కువ చేయిస్తారేమో అనేటువంటి ఆలోచన, భయం కూడా మీలో ఉందనేది మీరు మాట్లాడితే అర్థమైంది. అంటే ఆల్రెడీ మీ సొంత ఫోన్లో ఇదివరకు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసే కార్యక్రమమే. కాకపోతే ఇప్పుడు కొత్త ఫోన్ ఇచ్చి ఆ ఫోన్ ద్వారా చేయమంటూ ఉండరు, కానీ అడిషనల్గా ఈ ఫోన్ ఇచ్చిన తర్వాత వేరే కార్యక్రమం చెప్తారని నేనైతే అనుకోవడం లేదు. పాత కార్యక్రమమే దీనిపైన చేసే కార్యక్రమం జరుగుతాం. ఇప్పుడే అంగన్వాడీలకు చిన్న పిల్లలకు సంబంధించి ఒక ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే గ్రామాల్లో, పట్టణాల్లో పేదలుగా ఉండేటువంటి, మధ్యతరగతి ఉండేటువంటి చిన్నపిల్లలందరూ కూడా వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం అంగన్వాడీలో మీతో గడుపుతారు. వారి బాగోగులు చూసుకోవడం కానీ, వాళ్ళకి సమయానికి తిండి పెట్టడం కానీ, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడం కానీ, వాళ్లకు చిన్న వయసులోనే విద్య పైన ఆలోచన కలగడం కానీ, క్రమశిక్షణ నేర్పించడం కానీ, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కానీ, వాళ్ళు శుభ్రంగా ఉండే విధంగా చేసే కార్యక్రమాన్ని ఎక్కువ బాధ్యత అక్కడ తల్లిదండ్రుల కంటే కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి టీచర్స్దే, వర్కర్స్దే ప్రధానమైనటువంటి బాధ్యత అని ఈ సందర్భంగా ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా మీకు చాలా కార్యక్రమాలు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఆ గ్రామంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినా, గ్రామానికి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా విషయం, ఏదైనా తప్పు జరుగుతూ ఉందనేటువంటిది, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా కన్సర్న్ అధికారులు అంటే గ్రామ పంచాయతీకి కానీ, మీకున్నటువంటి అంగన్వాడీ సిడిపిఓలకు కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉందని ప్రభుత్వం గుర్తు చేసింది. అంటే ఇది ఒక ప్రధానమైనటువంటి బాధ్యత. గ్రామాల్లో చిన్నపిల్లలకు సంబంధించి గ్రామ పరిధిలో ఒక మహిళగా నేరుగా ధైర్యంగా ఎదుర్కొని సమస్యల పైన చెప్పడం, ఆ సమస్యలు పరిష్కరింపజేసే దాంట్లో కొన్ని తప్పులు జరిగినప్పుడు దాన్ని అడ్డుకునే దాంట్లో మీ యొక్క బాధ్యత ప్రధానమని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రభుత్వం ఒకసారి గుర్తు చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి మార్గాలు చూస్తూ ఉన్నారు. రాష్ట్రానికి, మన కుటుంబంలో కూడా ఆదాయం పెరిగినప్పుడు మనం ఖర్చు పెట్టుకోవచ్చు. రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగినప్పుడే మనం ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఆదాయ పెంపుకు మార్గాలు
కరెక్ట్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా కూడా ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆదాయాన్ని ఈరోజు పెంచుకుంటూ పోతా ఉన్నారు. అదేవిధంగా ఎందుకంటే ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటే కష్టపడి 5 ఏళ్ళు ఒక స్థాయికి తెస్తే మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేటువంటి ప్రభుత్వం పూర్తిగా దాన్ని నాశనం చేసింది. దానివల్ల మనకు నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం 10-15 ఏళ్ళు ఖచ్చితంగా ఈరోజు గుజరాత్ గురించి మాట్లాడారు. బ్రహ్మాండంగా గుజరాత్లో ఇస్తా ఉన్నారు, మాకు కూడా ఇమ్మంటాడు. గుజరాత్లో కంటిన్యూగా 25 ఏళ్ళు ఒకే ముఖ్యమంత్రిని ఇచ్చినారు, ఒకే పార్టీని ఇచ్చినారు. అందువల్ల వాళ్ళు పని చేయగలుగుతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కంటిన్యూగా ఇంకొక 2 సార్లు చంద్రబాబు నాయుడు పెట్టండి, మీకు 26 ఇస్తే 46 ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి అయితే గతంలోనే 2014-19 మధ్యలో అన్ని అంగన్వాడీలకు ఆ రోజు శాంక్షన్ చేశాం బిల్డింగ్స్. మధ్యలో ప్రభుత్వం మారితే అన్ని అంగన్వాడీలు వదిలేశారు. ఈరోజు మళ్ళీ మొన్ననే కూడా ఆ అంగన్వాడీలన్నీ కూడా ఫేజ్డ్ మేనర్ కింద వాటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీకు సిడిపిఓ ఆఫీసు పొలంనేరులో ఏదైతే ఆడ ముందర కూర్చోవాలంటే కూడా ముందర కూడా జాగా కూడా లేదు. నేనే వచ్చి కూర్చున్నా ముందర, నేను మంత్రిగానే వచ్చి కూర్చున్నా. కూర్చునేదానికి కూడా జాగా లేదు. ఆ రోజు దాన్ని కూడా ప్రయత్నం చేసినాం. ఖచ్చితంగా పొలంనేరు హెడ్ క్వార్టర్లో మీ అందరికీ కూడా ఒక సిడిపిఓ ఆఫీస్ కానీ మీరు అక్కడ మీటింగులు పెట్టుకోవడానికి ఒక హాల్ చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు నుంచినే ఉంది. తప్పనిసరిగా కూడా దాన్ని పూర్తి చేసి ఇవ్వడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా అంగన్వాడీకి సంబంధించి మీతో ఎప్పటి నుంచినో ఇది రాజకీయంగా అనుబంధం కాదు, కానీ ఒక దాదాపు నాకు ఒక 30 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కంటిన్యూగా శాసనసభ్యుడిగా ఉండేటప్పటికి చాలా చోట్ల, ఎందుకంటే ఎప్పుడు అంగన్వాడీ టీచర్ వర్కర్లు వచ్చినా ఎమ్మెల్యేనే చైర్మన్గా ఉండాడు. ఆ రోజు నేను అంగన్వాడీ చైర్మన్గా ఉండి ఎక్కువ మందికి ఉద్యోగాలు నా ద్వారా వచ్చినాయి. కాబట్టి అందరూ నా సోదరులుగానే సోదరిమణులుగానే ఎక్కువ మంది ఈ సిస్టంలో ఉన్నారు. కాబట్టి ఆ అభిమానం కూడా ఎక్కువగా అందరికంటే కూడా నాపైన ఉందని కూడా నాకు తెలుసు. అందుకే నా సోదరిమణులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా నేను మీకు అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్లు కానీ వర్కర్లు కానీ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా వంతు సహాయ సహకారం మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా, మీ సోదరుడిగా మీకు ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ కోరికలన్నీ తీర్చడానికి తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తా. అది ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా రేపైనా అది కార్యరూపం దాల్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి మీ పోరాటానికి నా వంతు సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం, ఈరోజు అందరికీ కూడా మంచి సెల్ ఫోన్లు మీ పంపిణీ చేసే కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా అంగన్వాడీకి సంబంధించినటువంటి సిడిపిఓలకు, నా సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. ముఖ్యమైనటువంటి మీ అంగన్వాడీకి సంబంధించిన సూపర్వైజర్లు కూడా చాలా మంది మాట్లాడారు ప్రభుత్వ పరంగా, ఈ ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఏం చేసిందని. నేను రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే అంగన్వాడీలకు సంబంధించి ప్రతిసారి కూడా అటు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇంకొక ప్రభుత్వాలు ఉండొచ్చు, ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ పోరాటం అయితే ఆగటం లేదు. అన్ని ప్రభుత్వాలపైన పోరాడుతూ ఉన్నారు. అన్ని ప్రభుత్వాల నుంచి కూడా చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా కూడా మీకు చేశారనేది జగమెరిగిన సత్యం. ఈరోజు అప్పుడే రత్నమ్మ కూడా మాట్లాడింది. 10,000 రూపాయలు, 10,000 కాదు తల్లి, 7 నుంచి 11,500 ఇప్పుడు మీకు జీతం వస్తూ ఉంది. 11,500 మినీ అంగన్వాడీల నుంచి అంగన్వాడీలు దాదాపు 100 అంగన్వాడీలు ఈరోజు మన నియోజకవర్గంలో మినీ నుంచి మెయిన్ అంగన్వాడీలు అయినాయి. అదే కాకుండా జీతం పెంచడంలో కానీ, గ్రాట్యుటీ ఇవ్వడం కానీ, చనిపోతే ఒక 15,000 రూపాయలు మీకు మట్టి ఖర్చులకు ఇవ్వడం కానీ, ఇటువంటివి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాయి. ఒక ప్రధానమైనటువంటి కోరిక, అన్ని కార్యక్రమాలు జరిగినాయి. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినారు కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటువంటి జీతం రావడం లేదు. మాకు 26,000 జీతం కావాలని అడుగుతా ఉన్నారు. మీకు ఇవ్వడంలో అభ్యంతరమే లేదు, ఇవ్వకూడదని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన కూడా లేదు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.
అమ్మా ఏరియా బెల్ట్ మొత్తం చాలా సంతోషము. మీకు రుణపడి ఉంటా ఉన్నా మేమందరం. ఏం ఇబ్బంది లేదు. పాత్రడు గోపాల సైడ్ అందరు పడేటట్టు చిన్న అవును చిన్న ఫోటో నుంచి మేమేం చేసలేదు. ఏదో ఎట్లా చెప్తే అట్లా ముగిసినాడు అభిమాని. అదే అందుకు తెలుసు. వెంకటేష్ అల్లేరు కారు క్రమశిక్షణతో అంకిత భావంతో పార్టీకి పనిచేస్తే అతి సామాన్యుడు కూడా అందలెమ్మెక్కిచ్చే పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే ఆ ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యము. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు ఒక వన్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అతి సామాన్యమైన వ్యక్తిని చిత్తూరు పార్లమెంట్లో అందరు ఎమ్మెల్యేల సహకారంతో ఈరోజు నన్ను పార్టీ అధ్యక్షులుగా చేసినందుకు గాను ఇక్కడ ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు అమరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాదయాత్రలో నా ప్రస్తావన కూడా కుప్పంలో కాకుండా ఇక్కడే బైరెడ్డిపల్లిలో ప్రారంభించాను. ఆ బైరెడ్డిపల్లిలో ప్రారంభించిన దానికే ఈరోజు ఇక్కడ నుంచే నాకు పునాది పడింది ఈ పదవి రావడానికి కూడా అని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను కానీ ఈ పార్టీ నాకు ఇచ్చినటువంటి ఇది పదవి కాదు, నాకు ఒక బాధ్యత. నా శక్తి మేర నేను పనిచేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పార్టీని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి తన వంతు సహాయం చేస్తూ ఎమ్మెల్యే గారి యొక్క మాటని తప్పకుండా క్రమశిక్షణతో మెలుగుతూ వారు నన్ను ఏకగ్రీవంగా సిఫార్సు చేసిన దానికి వారి దగ్గర నుంచి కూడా శబాష్ అనిపించుకునే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా అన్నకు కూడా ప్రామిస్ చేసుకుంటూ తప్పకుండా నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను మీకు కూడా పర్వాలేదు షణ్ముగిరెడ్డిని పెట్టిన దానికి కొంచెం ప్రతిఫలమే వచ్చిందని కూడా చెప్పుకునే విధంగా పనిచేస్తానని చెప్పి దానికి మీ వంతు సహాయ సహకారం ఆల్రెడీ సహాయ సహకారాలు కూడా అయిపోయినాయి. ఎందుకంటే ఇక మీదట మేము పనిచేయడమే బాధ్యత. కాబట్టి జరగబోయే ప్రమాణ స్వీకారానికి అన్నగారి సమక్షంలోనే నేను కూడా ప్రమాణ స్వీకారం చేయాలని కోరికుంది. తప్పకుండా ఏ పనినైనా ఉన్నా కొన్ని తప్పకుండా మీ ఆధీనంలో మీ యొక్క పర్యవేక్షణలో నేను ప్రమాణ స్వీకారం చేస్తే నాకు ఒక గౌరవం దక్కుతుందని చెప్పి మీ అందరి ముందు కూడా అన్నకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా రావాలని కోరుకుంటున్నా. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఇదే విధంగా ఉండాలని, నేను ఏ పార్టీ లైన్ తప్పినా మీరు నన్ను పిలిచి దానికి మీరు ఒక కారణం అడిగి తెలుసుకోవచ్చని
నేను ఒక అధ్యక్షుడిగా కాకుండా మీ నీడలా వెన్నంటి ఉంటూ పార్టీకి ముందుకు తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలకు గాను పలమనేరు మున్సిపల్ కార్యాలయం ముందు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పాస్టర్ జైపాల్ గారిని వేదికపై రావాల్సిందిగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గౌరవ అమర్నాథ్ రెడ్డి గారికి, మన కమిషనర్ గారికి, మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మీకు అందరికి కూడా మొదటగా హ్యాపీ క్రిస్మస్. మన మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి సెమీ క్రిస్మస్ను మనము దేవుని యొక్క దీవెనలను మన పలమనేరు పట్టణం మీద, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు యొక్క చిన్న ప్రార్థనతో ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించుకున్నాం. ఓ ప్రభువా, మీరు దేవుడు అయినప్పటికీ కూడా సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోనికి ఒక పసి బాలులాగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ప్రభువా, మీ యొక్క రాక అనేది చీకట్లో నివసించే ప్రజలపైన గొప్ప వెలుగు ప్రకాశించిన విధంగా ఉండింది. ఆ యొక్క వెలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకాశిస్తూ ఉంది. మరి ఈరోజు ప్రత్యేకంగా పలమనేరు పట్టణంలో మా ప్రియ నాయకుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, వారి యొక్క పదవీ కాలంలో ఆయనకు కావాల్సినటువంటి అన్ని దీవెనలను, ఆశీర్వాదాలను వారి కురిపించాలని, ఆయనకు మంచి ఆయుధాలతో ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా కమిషనర్ గారు, వారి కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఇతరుల కోసము సేవ చేసే భాగ్యంగా భావించి దాన్ని చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. మీకు దీవెన ద్వారా మేము ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానంతో ఆరోగ్యంతో వచ్చింది. మా ప్రార్థన మా ప్రభు నామంలో అడిగిడుకుంటున్నాం తండ్రి. Merry Christmas and a Happy New Year and a Happy New Year and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పిల్లలు ఇట్లా తిప్పినా మీరు ఇస్తారండి.
ఏడే తెలుసుకొని డిస్ట్రిక్ట్ కెమెరాలో పడతారు. మురళి కూడా వస్తాను చేతుల్లో వచ్చేసాను బెత్లెహేమందు నేడు జన్మించే రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు.
ఈరోజు మన వేదిక పోయినటువంటి మన ఫాదర్ జైపాల్ గారు కానీ, అదేవిధంగా మన కమిషనర్ గారు, పట్టణంలో ఉండేటువంటి కౌన్సిలర్లు, పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం బైబిల్లో చెప్పినట్టు యేసు ప్రభు ఏదైతే సేవతోనే భక్తి ముడిపడి ఉంది, మనము మానవ సేవ చేస్తే అదే మాధవ సేవ. యేసు ప్రభు చెప్పినట్టు ప్రజలకు సేవ చేసేటువంటి దేవుడుగా ఆయన కీర్తించబడి అందరినీ కూడా ప్రజాసేవకు చేయమని చెప్పేటువంటి ఆలోచనతో తోచినంత శక్తి మేరకు ఈ యొక్క పండుగ సందర్భంగా అందరికీ సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు సునీత నాగరాజు వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఎక్కడో కాకుండా ఇటువంటి చోట పట్టణంలో అహర్నిశలు ఈ పట్టణ పరిశుభ్రత కోసం పరిశ్రమించేటువంటి మీతో ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంకా కూడా చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు యేసు ప్రభు మనందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ ప్రాంతాన్ని అంతా కూడా చల్లగా చూడాలని, ఆయన చల్లని చూపు మనందరి మీద ఉంటే అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉంటారనేటువంటి ఆలోచనతో భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.